మహబూబ్ నగర్ జిల్లా వెంకటాయపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలింది. దీంతో పంచాయతీ కార్యదర్శి స్వల్ప గాయాలతో బయటపడగా ఫర్నిచర్ ధ్వంసమైంది. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే ఎన్ఆర్ఈజీ కింద 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు పంచాయతీ కార్యాలయం ఎక్కడ కట్టాలనే ఏకాభిప్రాయానికి రాకపోవడంతో భవన నిర్మాణం ఆలస్యమైంది. ఇంతలోనే పంచాయతీ కార్యాలయం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పంచాయతీ కార్యదర్శి స్వల్ప గాయాలతో బయటపడగా ఫర్నిచర్ ధ్వంసమైంది. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే ఎన్ఆర్ఈజీ కింద 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు పంచాయతీ కార్యాలయం ఎక్కడ కట్టాలనే ఏకాభిప్రాయానికి రాకపోవడంతో భవన నిర్మాణం ఆలస్యమైంది. ఇంతలోనే పంచాయతీ కార్యాలయం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి.